బతుకుదెరువు కోసం వెళ్లిన చోట ఒక ఇల్లాలు బందీగా మారి కన్నవారిని కడసారి చూసుకోలేక కన్న బిడ్డలకు దూరమై కువైట్లో నరకయాతన అనుభవిస్తుంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలం కలిదిండి గ్రామానికి చెందిన బండి ప్రశాంతి ఉదాంతం ఇప్పుడు స్థానికంగా కంటతడి పెట్టిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రశాంతి కువైట్ వెళ్లింది. అక్కడ పనిచేస్తూ వచ్చిన డబ్బును తన భర్తకు పిల్లలకు పంపిస్తూ అండగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఆమె అత్త మరణించడంతో గ్రామానికి రావాలని ప్రశాంతి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన యజమానికి చెప్పగా, నువ్వు పని మానేసి వెళ్లడానికి నాటకాలు ఆడుతున్నావంటూ యజమాని ఆమె పాస్పోర్టును లాక్కొని దాచిపెట్టారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని భర్త వాపోతున్నాడు. దీంతో యజమాని వేధింపులు గమనించిన ప్రశాంతి ఎలాగోలా తప్పించుకొని ప్రస్తుతం కువైట్లోని భారత ఎంబసీలో 9 నెలలుగా ఆశ్రయం పొందుతుంది. గతంలో తన తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా వారిని కడసారి చూసుకోవడానికి యజమాని అనుమతించలేదని, ఇప్పుడు అత్తగారి మరణం విషయంలోనూ అదే వేధింపులు రిపీట్ అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి లేని లోటుతో ఇద్దరు చిన్న ఆడపిల్లలు అల్లాడిపోతున్నారని, అటు భార్య కువైట్లో ఇరుక్కుపోవడం, ఇటు ఇంట్లో పిల్లలను చూసుకునే వారు లేక భర్త తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రెక్కాడితే గాని దొక్కాడని పరిస్థితుల్లో తాను పనికి వెళ్లినప్పుడు చిన్న పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుందని బండి ప్రశాంతి భర్త కన్నీటి పరితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మానవతా దృక్పథంతో స్పందించి ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమె స్వదేశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రశాంతి భర్త వేడుకుంటున్నారు. మా ఎవరు బండి ప్రశాంత్ సార్, మా ఎవరు కోటేలు సార్. వచ్చేతంటే కొంచెం పాస్పోర్ట్ తేడా వచ్చి ఇండియా ఎంబసీ ఉచిపోయింది సార్. కొంచెం పెద్దగా హెల్ప్ చేయండి సార్. కలెక్టర్ గారు చంద్రబాబు హెల్ప్ చేయండి సార్. కొంచెం మాది కదిలించాలి సార్. కదిలింది ఏలూరు జిల్లా కదిలించారు. అది ఎంబసీలో ఇరికిపోయింది సార్. ఇప్పుడు 9 నెలలు ఉంది సార్. 9 నెలలు పెట్టి అక్కడ ఉంది సార్ ఎంబసీలో. కొత్తగా మార్గం లేదు సార్. ఇంట్లో అది ఏమేమి తెలియదు సార్. అక్కడ ఇరికిపోయింది సార్. ఎద్దు అన్నారు సార్. ఎద్దు అన్నారు. ఆడపిల్లలు సార్. వచ్చేస్తున్నారు. ఇద్దరు సంవత్సరం అయిపోయింది సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు చూసి ఒళ్ళు సార్. కొంచెం ఈ పిల్ల మేనేజర్ సార్. కొంచెం ఏం తెలియదు సార్. ఈ పిల్ల కొంచెం అంటాడు సార్. ఏం తెలీదు. నాకు చేసి ఒళ్ళు సార్. ఓ రోజు వెళ్తే ఓ రోజు వెళ్ళడం, ఓ రోజు పండుగ సార్. కొంచెం మా ఎవరు రప్పించారు సార్. పెద్దలు సార్. మీరు దండం పెడతాను సార్. కొంచెం ప్లీజ్ సార్. ఈవిడ పేరు బండి ప్రశాంత్ అండి. ఈవిడ గత కొన్నాళ్ళుగా కోయిట్లో పట్టుకోటి కోసం కోయిట్కి వెళ్ళిందండి. వచ్చేస్తా వత్త ఇండియన్ ఎంబసీలో కొద్దిగా ఇబ్బంది వచ్చి ఆగిపోయింది. మీరు జిల్లా కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారికి మీరు అందరూ చొరవ తీసుకుని ఆవిడని ఇండియన్ ఎంబసీ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని మీడియా ద్వారా మేము ప్రార్థిస్తున్నాం. వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. ఈ ఆడపిల్లలకి ఇద్దరు కూడా ఆవిడ అవసరం చాలా ఉంది. ఇడికొచ్చేసి ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. వాళ్ళు కూడా కొంచెం మైండ్లెస్లో ఉంటారు. మేనరికం అండి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోదు. కాబట్టి మీరు అందరూ చొరవ తీసుకుని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చొరవ తీసుకుని ఆవిడని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఈ మీడియా ద్వారాగా మేము ప్రార్థిస్తున్నాం. మా ఎవరు బండి ప్రశాంత్ సార్.